నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో రేపల్ల రాజకీయం కాక పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి జాయిన్ అవ్వడంతో రేపలలో ఒకంత సమీకరణాలు మారిపోయాయి, వ్యక్తుల ప్రాధాన్యతలు మారిపోయాయి అన్న చర్చ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా జరుగుతోంది. మరి ఎవరా వ్యక్తి, ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి రేపల్లెలో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో లుకలుకల కుదుపనాల, లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన మమ్మల్ని కాదని బయట నుంచి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేసి అన్న అంశాన్ని తెర మీదకి వచ్చిందా? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు ఆయన ఇప్పుడు ప్రధానంగా తీసుకోవడం జరిగింది? రేపల్లె నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం, సందేహం లేదు. ఇక్కడ కాపులు, గౌడ్లు, మత్స్యకారులు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు. ఆ తర్వాతే దళితులు. ఇక్కడ రేపల్లె నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఇటీవలి కాలంలో కాపుల్లో విపరీతమైనటువంటి వర్గస్పృహ పెంపొందింది. వాళ్ళలోంచి విద్యాధికులు అక్కడి నుంచి వచ్చారు. విద్యాధికులు అనడం కంటే అసలు విద్యారంగంలో విప్లవాలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది, అంటే అత్యున్నతమైనటువంటి విద్యలు అభ్యసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ మధ్యకాలంలో పెరిగారు. ఒకప్పుడు ఏంటంటే వ్యవసాయ కూలీలుగా, కమతదారులుగా, చాలా చిన్న చితక రైతులుగా ఈ ప్రాంతంలో కనిపించినటువంటి కొన్ని గ్రామాల్లో కొంతమంది భూస్వాములు ఉండి ఉండొచ్చు కాక చాలా మట్టుకు అత్యధిక శాతం ఇటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాల్లోంచి వాళ్ళ పిల్లలు ఆ జనరేషన్స్ మారే కొద్ది ఏంటంటే అద్భుతంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఆర్థికంగా ఒక స్వావలంబన స్థితికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం వరుసగా 3 పర్యాలు 14, 19, 24 3 ఎన్నికలలో అనగాని సత్యప్రసాద్ గౌడ్ వీరు ఇక్కడ విజయం సాధిస్తూ వచ్చారు. అనగాని భగవంతరావు గారని ఆ కుటుంబానికి చెందినటువంటి సత్యప్రసాద్ గారు. ఒకప్పుడు ఇక్కడ కూచినపూడి అని ఒక నియోజకవర్గం ఉండేది, రేపల్లె. ఈ 2 నియోజకవర్గాలు ఏమైందంటే కూచినపూడి ఈపూరి సీతారామమ్మ గారు మనకు రాష్ట్ర మంత్రిగా చేశారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఈపూరి సీతారామమ్మ గారు అంటే ఆ కూచినపూడి నియోజకవర్గం గౌడ్లకు ఇస్తే రేపల్లె కాపులకి ఇవ్వాలి అన్నది ఒక పద్ధతిగా సాగినటువంటి క్రమంలో మీకు రేపల్లె నుంచి ఎడమ చెన్నయ్య గారిని ఆయన 3 సార్లు ఆయన శాసనసభ్యుడిగా రాణించాడు కాపు. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు ఇక్కడి నుంచి పోటీ చేసి 89లో ఆయన గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు రాంబాబు గారు ఓడిపోయారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముమ్మానేని వెంకట సుబ్బయ్య గారు గెలిచారు. ఆ తర్వాత వెనుకబడిన తరగతులకు కేటాయిస్తూ వచ్చేటటువంటి ఒక సంప్రదాయం నెలకొన్నప్పుడు కాంగ్రెస్లో మోపిదేవి వెంకటరమణారావు గారు, తెలుగుదేశంలో అనగాని సత్యప్రసాద్లు తెర మీదకి వచ్చారు. మోపిదేవి వెంకటరమణారావు గారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన, అంటే 2 ప్రధానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి నిర్ణయాత్మక పాత్ర పోషించేటటువంటి సామాజిక వర్గాలు 2 సామాజిక వర్గాలకు అవకాశం వచ్చింది. మోపిదేవి వెంకటరమణారావు గారు 2019లో ఓడిపోవడం మనకు తెలుసు. ఓడిపోయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, 2.5 సంవత్సరాల తర్వాత రాజ్యసభకు నామినేట్ చేయడం చేశారు మోపిదేవి వెంకటరమణారావు గారు. సత్యప్రసాద్ గారు 19 ఎన్నికల్లో గెలిచారు. 24 ఎన్నికల్లో కూడా సత్యప్రసాద్ గారు గెలిచారు. 24 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు నాకని మోపిదేవి వెంకటరమణారావు గారు భావించారు. గెలిపోవటంలో పక్కన పెడితే డైరెక్ట్ ఎలక్షన్ చేయాలన్న ఒక ఆలోచన కాదు. అతను గౌడు కాబట్టి గౌడు వర్సెస్ గౌడ్ అన్నది అక్కడ ఈక్వేషన్ నాకు కుదురుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈపూరి సీతారామమ్మ గారి కుటుంబం నుంచి ఆవిడ కుమారుడైనటువంటి డాక్టర్ గణేష్ గారిని తీసుకొచ్చి పోటీ చేయించారు. గణేష్ గారు ఓడిపోయారు. గణేష్ గారు హీజ్ ఎ క్లాస్ పర్సన్, డాక్టర్ కాబట్టి ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో మోహనకృష్ణ అని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు వైకాపా ఇన్ఛార్జిగా వేశారు. ఇటీవలి కాలంలో అక్కడ అనూహ్యమైనటువంటి పరిణామం ఏంటంటే మోపిదేవి వెంకటరమణారావు గారు తర్వాత 24 ఎన్నికల తర్వాత వైకాపాను వీడి తెలుగుదేశం కండువా కప్పుకొని ప్రధాన ప్రత్యర్థులలాగా హోరాహోరీగా పోరు సలిపినటువంటి ఇద్దరు సత్యప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణారావు గారు చట్టాపట్టాలు వేసుకుని తెలుగుదేశం నాయకులే కదా ఇప్పుడు ఇద్దరు. అన్ని కార్యక్రమాలకు వెళ్ళటం, తెలుగుదేశాన్ని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా. అంటే ఇదంతా ఏంటంటే నియోజకవర్గాల పెంపు జరిగితే నాకు ఒక నియోజకవర్గం వస్తుంది, నీకు ఒక నియోజకవర్గం వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన. సరే, ఆ బిల్లు ఏమవుతుంది, నియోజకవర్గాల పెంపు జరుగుతుందా పక్కన పెడితే వరుసగా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాపు సామాజిక వర్గంలో చెప్పుకోదగ్గ పట్టున్నటువంటి నాయకుడు మోపిదేవి శ్రీనివాసరావు. అతను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఓడిపోతూ ఇప్పుడు అనూహ్యంగా అతను వైకాపాలోకి వచ్చి చేరిన తర్వాత ఒక్కసారిగా సమీకరణాలన్నీ రేపల్లె నియోజకవర్గంలో మారాయి. రేపల్లె నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులాగా
కాపులు ఈ నియోజకవర్గాన్ని మనం సాధించుకోవాలి. సత్తెనపల్లి ఎలా అయితే సాధించుకున్నాము, 19 ఎన్నికల్లో పొన్నూరు అయితే ఎలా సాధించుకున్నాం, 2024 ఎన్నికల్లో కూడా పొన్నూరు అంత సులభం కాదు కూటమికి. మనం ఈవేళ చెప్తున్నాం ఎందుకు ఏమిటన్నది అదొక విశ్లేషణ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రేపల్లికి వచ్చేటప్పుడు కాపులు ఇక్కడ నివురుగప్పి నిప్పులాగా ఈ నియోజకవర్గాన్ని మనం సాధించుకోవాలి, ఈ నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా పాగా వేయాలి, ఈ నియోజకవర్గాన్ని మన ఖాతాలో వేసుకోవాలనేటటువంటి ఒక బలీయమైనటువంటి ఆలోచనతో కాపులు ఉన్న నేపథ్యంలో మోపిదేవి శ్రీనివాసరావు గారు వచ్చి చేరడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. ఎందుకంటే అవును కాపుకిస్తే ఎట్లా ఉంటుంది అని వైకాపా అధిష్టానం ఆలోచిస్తే ఇక్కడ జనసేనలో గాదె విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చాలా అద్భుతమైన సమీకరణ. గాదె విజయ్ కుమార్ గారు పార్టీకి ప్రజారాజ్యం నాటి నుంచి చిరంజీవి గారి కుటుంబంతో కలిసి చేసినటువంటి ప్రయాణం, ఒక అభిమానిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక జనసేన ముఖ్య నాయకుడిగా ముఖ్య నేతగా రేపల్లి నియోజకవర్గంలో ఎదగడం వెనుక అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కాపు కులస్తుడైనప్పటికీ ఆయన అర్ధాంగి గౌడ్ కులస్తురాలు కావడంతో అద్భుతమైన సమీకరణ. జనసేన ఈ నియోజకవర్గాన్ని మాకు కావాలి, మా ఖాతాలో మేము వేసుకోవాలనుకుంటున్నాం, మాకు కావాలి, మా అభ్యర్థిని మేము పోటీ చేయించుకుంటాము అంటే గాదె విజయ్ కుమార్ గారు అభ్యర్థి అయ్యేటటువంటి పరిస్థితి. అంటే అరగాని సత్యప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణారావు గారు, మోపిదేవి వెంకటరమణారావు గారు గతంలో మంత్రి చేసినా, అనగాని సత్యప్రసాద్ గారు ప్రస్తుతం మంత్రి చేసినా వాళ్ళకి అసలు పోటీ చేసేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రేపల్లి నియోజకవర్గంలో. అంటే వైకాపా నుంచి మోపిదేవి శ్రీనివాసరావు, జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా గాదె విజయ్ కుమార్. ఇప్పుడు ఇక్కడ గాదె విజయ్ కుమార్ గారి విజయానికి సత్యప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణారావు గారు ఎంతవరకు ఈయన అభ్యర్థిత్వం ఖరారై ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో ఆయన వేసుకుంటే వీళ్ళు ఆయన కోసం ఎంతవరకు నిలబడతారన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే సత్యప్రసాద్ గారి విజయం కోసం గత 3 ఎన్నికల్లో గాదె విజయ్ కుమార్ గారు చాలా కృషి చేశారు. 14 ఎన్నికల్లో పొత్తులోనే ఉన్నారు, ఏది కూటమి కలిసే ఉంది. అప్పుడు మొట్టమొదటిసారి సత్యప్రసాద్ గారు గెలవడానికి గాదె విజయ్ కుమార్ గారు ఎంతో కృషి చేశారు. 19 ఎన్నికల్లో అనూహ్యంగా సత్యప్రసాద్ గారు గెలిచారు. ఆ గెలవటం వెనుక కాపు సామాజిక వర్గం యొక్క ఓట్లు చాలా కీలకమైన పాత్ర పోషించాయి. అందులో గాదె విజయ్ కుమార్ గారి పాత్ర ఉంది. 24 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు, కనీ విని ఎరుగిన విధంగా కూటమి అధికారంలోకి వచ్చింది. జన సైనికులు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రక్తం ఓడ్చి పార్టీ కోసం, పార్టీ విజయం కోసం కృషి చేశారు. అట్లా హ్యాట్రిక్ సాధించినటువంటి శాసనసభ్యుడిగా ఇవాళ అనగాని సత్యప్రసాద్ గారు అవతరించారు. కాకపోతే రేపు మనం ముందే ప్రిడిక్ట్ చేస్తున్నాం అని అనుకోకపోతే ఖచ్చితంగా రేపల్లి నియోజకవర్గం కాపు వర్సెస్ కాపు, మోపిదేవి శ్రీనివాసరావు ఫ్రమ్ వైసీపీ, గాదె విజయ్ కుమార్ ఫ్రమ్ జనసేన అనేటటువంటి వాతావరణం అయితే ఇప్పటి నుంచి అక్కడ నియోజకవర్గంలో ఏర్పడిపోయింది. అంటే టూ ఇయర్లీ ప్రెడిక్షన్ అయిపోతుంది కదా, ఎందుకంటే ఇప్పుడు కావచ్చు కానీ అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. రేపు కూటమి జత కట్టే ఉంటుందా? ఖచ్చితంగా లేదండి, జత కట్టే ఉంటుంది, జత కట్టే నడుస్తారు, కలిసే నడుస్తారు, కలిసే ఎన్నికలకు వెళతారు. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా కలిసే పోటీ చేస్తారు. విడిపోయేటటువంటి పరిస్థితి లేదు. నియోజకవర్గాల పెంపు జరిగితే మాత్రం కూటమికి పండగ, రాసి పెట్టుకోండి. ఓకే, జనసేన వైఎస్ఆర్సీపీ అసలు వదులుకోవాల్సింది. స్థానాలు పెరుగుతాయి వైకాపాకి. నియోజకవర్గాల పెంపు జరిగితే నియోజకవర్గాల పెంపు జరిగితే వైకాపా స్థానాలు పెరుగుతాయి. పెరగవని కాదు, ఖచ్చితంగా పెరుగుతాయి. 60-63 263 అయితే 60-63 స్థానాలు ఖచ్చితంగా వైకాపా సాధించిన 200 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చేస్తుంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే. పెరగకపోతే ఏమిటన్నది మరొక విశ్లేషణ, అది మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. మొత్తానికైతే ఇంకా 2 సంవత్సరాలు ఇంకా పూర్తి అవ్వలేదు. జూన్ కి మనకి 2 years, అంటే ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ మేలో అయిపోయింది కాబట్టి జూన్కి వస్తే 2 years కంప్లీటెడ్. కానీ ఈలోపే నియోజకవర్గాల్లో జరగాల్సిన రాజకీయాలు కావచ్చు, బెర్తులు కన్ఫర్మ్ చేసుకోవాలన్న ఆలోచన కావచ్చు, ఎవరికి వాళ్ళ వ్యూహాలను అయితే చాలా దిట్టంగా అమలు పరిచే విధంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. చూద్దాం మరి మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ కొత్త పాత క్యాడర్ కలయికకు సంబంధించి ఎలా ముందుకెళ్తారు అనేది అదొక రసవత్తరంగా జరిగే పోర్లా అయితే కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.